హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ఈజీగా మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేనైతే చెప్పబోతున్నా. అది కూడా పిక్సార్ట్ అప్లికేషన్ యూజ్ చేసి ఇంత ప్రొఫెషనల్ లుక్లో ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే సెలెక్ట్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి క్రాప్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే యూట్యూబ్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చుకోండి. యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ 2 బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఎరేజ్ చేసుకుంటున్నా. ఒక ఫోటో తీసుకుంటే ఎరేజ్ చేయాల్సిన పని అవసరం లేదు. మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫొటోస్ అయితే తీసుకోండి. నేనైతే ఈ శివుని ఫోటో అండ్ అక్కడ పర్సన్ ఫోటో అయితే తీసుకుంటున్నా. మీకు ఏ ప్లేస్లో అయితే కావాలనుకున్నారో ఆ ప్లేస్లో ఉంచుకోండి. మీకు ఏ ప్లేస్లో అయితే కావాలనుకున్నారో అక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుంటున్నా. టెంపుల్ ఫోటో, కేదార్నాథ్ ట్రావెల్ కాబట్టి కేదార్నాథ్ టెంపుల్ ఫోటో తీసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒక టెంపుల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కనిపించలే కోసం ఈ ఫోటో అయితే బాగా కనిపిస్తుందని నేను తీసుకున్నా. లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి టెంపుల్ ఉన్న బ్యాక్గ్రౌండ్లోకి డౌన్ చేయండి. ఎరేజ్లోకి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి మీకు ఎక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నారో అక్కడ మొత్తం రీస్టోర్ చేసుకోండి. ఇప్పుడు టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది ఇంతకు ముందుకు ఇప్పుడు. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే నేను ఇంకా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అయితే డిలీట్ చేసి పడేసా. యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి ఇంకో ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాయి. ఇవైతే టెక్స్ట్. నేను టెక్స్ట్ అయితే వేరే అప్లికేషన్ యూజ్ చేసి ఎడిట్ చేసుకున్నా. మీకు ఆ వీడియో కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను ట్యూటోరియల్ చేస్తా. టెక్స్ట్ అయితే పర్సన్ పైన ఉండే నేను లేయర్స్లోకి వెళ్ళి పర్సన్ కిందకి చేసుకున్నా. పర్సన్ కిందకి వెళ్ళిపోయింది. ఇంకోటి యాడ్ చేసుకుని ఇది కూడా ఒక టెక్స్టే, మీకు కావాల్సిన ప్లేస్లో అయితే యాడ్ చేసుకోండి. ఇంకోటి యాడ్ చేసుకుంటున్నా. ఏ టైటిల్ అయితే కావాల్సి ఉందో ఆ టైటిల్స్ మొత్తం ఇలా సెట్ చేసుకోండి. మీకు ఏ ప్లేస్లో కావాలితే ఆ ప్లేస్లో. నేనైతే ఇది పిక్సెల్ ట్యాబ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని చేసిన టెక్స్ట్. దాంట్లోనైతే మనకు అన్న ఫాంట్స్ ఈజీగా యూజ్ అవుతాయి. పిక్సార్ట్లో అయితే యూజ్ కావు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చిన చోట అయితే ఇవి సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ మనకి ఇప్పుడు సరిగా అయితే కనిపించవు. అవి కళ్ళకు క్యాచింగ్గా కనిపించాలంటే ఇవైతే లాకేసి పెట్టుకోండి అన్నీ ఎక్కడ కదలకుండా. మంచిగా సెట్ చేసుకోండి. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత లాక్లో అయితే వేసుకోండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇప్పుడైతే నేను బ్లాక్ షాడో అనేది యూజ్ చేసుకుంటున్నా. పర్సన్కి కిందకు వెళ్ళి అక్కడ ఇంకో టెక్స్ట్ ఉంది దాని కిందకు వెళ్ళి ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుని మీకు యాడ్ చేయాల్సిందిగా ఉంటుంది. చిన్న మిస్టేక్ ఉండే దాన్ని అడ్జస్ట్ చేసుకున్నా ఇప్పుడైతే.
టైటిల్ ఫోకస్గా కనిపించాలంటే షేప్లోకి వెళ్ళి అవుట్లైన్ క్లిక్ చేసుకుని దీనైతే ఫుల్ కవర్గా చేసి పడేయండి. ఆ తర్వాత లేయర్స్లోకి వెళ్ళి చూసుకున్న షేప్ అయితే టైటిల్స్ డౌన్గా తీసుకువెళ్ళు లేయర్స్లో. అయిన తర్వాత ఎరేజ్ బటన్లోకి వెళ్ళి ఇన్వర్ట్ క్లిక్ చేసి మళ్ళీ రీస్టోర్ క్లిక్ చేసి మీకు ఎక్కడైతే టైటిల్స్ ఉన్నాయో అక్కడ మంచిగా రీస్టోర్ చేసుకుంటే ఆ టైటిల్ అనేది బాగా కనిపిస్తుంది. చూసుకోండి, ఇంతకుముందు ఉన్న విధంగా ఇప్పుడు ఉన్న విధంగా అయితే చూసుకోండి ఏది బాగా కనిపిస్తుందో. నేను టైటిల్స్ ఎక్కడెక్కడ యాడ్ చేసుకున్నానో అక్కడ మొత్తానికైతే నేను ఇలా వైట్గా ఉండే విధంగా అయితే చేసుకుంటున్నా. టైటిల్స్ అయితే మనకు బాగా కనిపించడం కోసం ఇవైతే ఈ బ్లెండింగ్ ఆప్షన్ అవసరం లేదు, కాకపోతే నేను ఎలా ఉంటుందని క్లిక్ చేశా. నార్మల్గా ఉంటే చాలు, మనకు బాగా కనిపిస్తుంది. కలర్స్ కూడా అవసరం లేదు, వైట్ ఉంటే చాలు. నేను ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసి అంతే. ఒక టెంపుల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే దాని కలర్ ఇంకా ఎక్కువ ఉండే విధంగా అయితే శాచురేషన్ అనేది పెంచుకుంటున్నాను నేను. మీకు నచ్చితే పెంచుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ స్కైన్ కూడా ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి శాచురేషన్ అనేది పెంచుతున్నా ఇంకా మంచి లుక్ రావడానికి. ఇక్కడ శివయ్యను కూడా శాచురేషన్ అనేది పెంచుకుంటున్న అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు తగ్గినంత అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైటిల్స్ కూడా శాచురేషన్ అనేది పెంచుతున్నా. మీకు ఏ విధంగా అయితే మంచి లుక్ ఇస్తుందో అలా అడ్జస్ట్ చేసుకోండి. కలర్ గ్రేడింగ్ అయితే నాకు నచ్చిన విధంగా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకు వీడియో అయితే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే చేస్తా. టైటిల్స్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో అనేది కూడా వీడియో చేస్తాను నేనైతే. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి. ఇలా మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే స్టిక్కర్స్ అయితే యాడ్ చేద్దాం. మన థంబ్నెయిల్ ఏం గురించి ఉన్నదో అవైతే స్టిక్కర్స్ తీసుకోండి. నేనైతే ఈ డైరెక్షన్ గుర్తు అనేది తీసుకుంటున్నా. పూర్తి వివరాలు కింద మంచు కొండలు చేసి సాహసయాత్ర అని ఆ డైరెక్షన్ గుర్తు అయితే తీసుకున్నా. ఇంకో స్టిక్కర్ తీసుకుంటున్నా. షాకింగ్ స్టిక్కర్ ఏదైతే మంచు కొండలు సాహసయాత్ర చేసావా అనే ఈ స్టిక్కర్ ఏ ప్లేస్లో అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా కొత్త ఛానల్స్ పెట్టి ఇలా మంచి మంచి ప్రొఫెషనల్ లుక్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే మన థంబ్నెయిల్ అయితే. ఇంకా మరికొన్ని స్టిక్కర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ సన్లైట్ అని మీరు క్లిక్ చేస్తే సన్లైట్ కాదు, నేనైతే ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయి. మీరు నచ్చిన పీస్లో అయితే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు, బట్ నేనైతే తీసుకున్నాను మంచి లుక్ రావడానికి. మీకు ఎక్కడ కావాలో అక్కడ తీసుకోండి. కంపల్సరీగా లేయర్స్ డౌన్లోకి వెళ్ళాలి. మీకు ఏ ప్లేస్లో కావాలనుకుంటే లేయర్స్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన లేయర్ కిందకి కావాలనుకుంటే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్ వెనకాల అయితే మీకు ఆ మెరుపు అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ లేయర్స్లోకి వెళ్ళి ఆ టెంపుల్ డౌన్లోకి తీసుకున్నా. చూడండి ఒకసారి మీరు. దాన్ని డూప్లికేట్ చేసుకుని ఇంకోటి కూడా యాడ్ చేసుకున్నాం. సేమ్ టెంపుల్ ఉన్న లేయర్ కిందకి అయితే తీసుకువెళ్ళాలి. ఇది కూడా వేరే ప్లేస్లో యాడ్ చేస్తాం. మళ్ళీ ఇంకో స్టిక్కర్ తీసుకుంటున్నా. ఈ సన్లైట్ ఇదైతే నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ మీరు సెర్చ్ బటన్లో సన్లైట్ అని కొట్టండి, స్టిక్కర్స్లో ఈ లైట్ అనేది వస్తుంది. ఇది కూడా మన పర్సన్ వెనకాల వెళ్ళాలి కాబట్టి లేయర్స్లోకి వెళ్ళి ఆ పర్సన్ వెనకాల అయితే తీసుకోండి. మీరు ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ. ఈ మంచి లుక్ రావడానికి ఇలా పెడతాం మేమైతే. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టచ్చు. కంపల్సరీగా లేయర్స్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ పర్సన్ పైన ఇది ఉంటే పర్సన్ ఏం కనిపించదు, అందుకోసం పర్సన్ కిందకి తీసుకుని వెళ్ళినా ఇక్కడ సన్లైట్ అయితే. మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. కంప్లీట్ అయినట్టే మన ఇదైతే. ఇక్కడ స్క్రోల్ చేస్తే డ్రా ఆప్షన్ ఉంటుంది. డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే మీ థంబ్నెయిల్ సేవ్ అయిపోతుంది. మన థంబ్నెయిల్ అవుట్పుట్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.